ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ధర్మపురి. ధర్మపురి ఇంకా రెనోవేషన్ లో ఉంది. దీంతో ఎట్లున్నదో చూడండి, సూపర్ గా. నైట్ వాటర్ ఫౌంటైన్స్ తోటి రేంజ్ లో ఉంటది. మొత్తం రోడ్స్ అన్ని కూడా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి. దేవాలయము, గోదావరి పార్కింగ్, ఊరి మధ్యలోనే చిన్న చెరువు. పోలీస్ అమరవీరులు చూస్తాము. ధర్మపురి పోలీస్ స్టేషన్ హైటెక్ గా తయారు చేస్తారు. డబ్బులు అయినప్పటికీ ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఆ వరకు తగ్గినాయి. అంతకుముందు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ స్ట్రైట్, ఆ రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్. అది ప్రయాణ ప్రాంగణం. ఎప్పుడు 24 గంటల భక్తులతోటి. ఈ సీజన్ ఆ సీజన్ అని చెప్పి ఉండదు ఇక్కడ. ఇప్పుడు దర్శనాలకు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, మొక్కలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మార్కెట్ కూడా డిఫరెంట్ గా హైటెక్ సర్కల్ లో కట్టారు. డోమ్ తోటి మార్కెట్ దానికి డివైడ్ చేసి సపరేట్ ఇస్తారు. నందీశ్వరుడు దేవాలయానికి దారికి పెడుతున్నారు. దారి గేటు పెట్టి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద వెహికల్స్ వచ్చేది ఉంటే వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అవుతా ఉంటుంది. అందుకని ఈ ఏర్పాటు. చిన్న వెహికల్స్ పెద్ద ప్రాబ్లం పడదు, కానీ పెద్దవాటికి. ఇక్కడ మొత్తం ఎప్పుడు జనం సంతోషంతో ఉంటది. ప్రతి ఒక్క షాపు, భక్తులకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇందులో దొరుకుతూ ఉంటుంది. ఇక రాత్రాలు టైట్ అయిపోతుంది. మనం కాళ్ళ పిచ్చిపోతుంది కదా. నార్మల్ డేస్నే ఇట్లుంటాయి. ఇక పండుగలు కనుక వచ్చేది ఉంటేనా మనం కాలు పెట్టడానికి ఛాన్స్ ఏ ఉంటుంది. భక్తులు పరవశంతో ఉంటారు కాబట్టి మనమే రోడ్డుకి ఒకటి చాలా చూసుకుంటూ పోవాలి. మనం మాటలనే రానేచ్చు. పక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం, ప్రాచీన శివాలయం అది. ఇటు పక్క మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. స్వామివారి ప్రధాన రాజగోపురం. దర్శనానికి వెళ్తూ ఉంటాం. స్వామివారి బయట భాగం శేషప్ప కవి. దర్శనం మంచిగా వచ్చేవాడు. లోపలికి కెమెరా అలౌ లేదు. సో ఇక దర్శనం చేసుకుని ఆ స్వామిని దర్శకుంటాం కదా, మళ్ళీ మనం ఆ ప్రయాణం మొదలు పెట్టుకున్నాం.
గోదావరి కూడా దర్శనం చేసుకున్నాం. గోదావరి నీళ్లు చల్లుకొని భక్తులు ఇక్కడ గోమాతలకు ఫుడ్ పెడుతూ ఉంటారు. బనానా కానీ ఏదైనా మన చేతిలో ఉన్నది. ఇక్కడ ప్రధాన ఆలయమే కాకుండా అన్నపూర్ణ సేవ ఇలా చిన్న చిన్నవి. ఇక్కడ మనం దాదాపు 100 సంవత్సరాలు పైబడిన ఇల్లు. ఇలాంటి ఆర్కిటెక్చర్ మనకు రాజస్థాన్ ఆ ఏరియాలలోనే అనిపిస్తా ఉంటుంది. ఇవన్నీ దాదాపు ఒక 100-150 సంవత్సరాల కింది కాబట్టి అన్ని మట్టి గోడలు చాలా కాలం నాటి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ నిత్యం భక్తులు వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. వాహనాలు వెళ్ళడానికి వేరే మార్గాలు అనేటివి రెడీ చేసి పెట్టారు. అందుకని మనం ఇక్కడ చిన్న రోడ్డు కాబట్టి చిన్న బండితో వెళ్ళిపోతా ఉంటాం. ఆర్య వైశ్య అన్నదాన సత్రం. ఇక్కడ కన్స్ట్రక్షన్ గురించి మనం ఎట్లా గోదావరి మాతకు దగ్గర అవుతున్నాం అట్లా క్రౌడ్ ఇంకా పెరుగుతుంది. మోస్ట్ దగ్గరికి వచ్చాక గోదావరి మాత పక్కనే ఆంజనేయ స్వామి. చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు అనేటివి చాలా ఉంటాయి. ఇక్కడ మనం స్నానం చేయడానికి అండ్ బట్టలు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా ప్లేస్ అనేటివి ఉంది. ఇవి మొత్తం ఒక 7-8 ఘాట్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ నుండి. ఎక్కడక్కడ స్నానాలు చేసుకుంటూ అలా మొక్కులు అప్పేసుకుంటారు. గంగమ్మకు పూజలు చేస్తా ఉంటాం. వర్షాకాలంలో ఈ ఒక్కొక్క స్టెప్పులు దాటి ఇక్కడ దాకా నీళ్ళు వస్తుంటాయి. అది 1, ఇది 2, ఇప్పుడు మనం ఉన్నది 3 కాకుండా 4, 5 అని చెప్పి ఇంకొక 4-5 ఏరియాలు ఉన్నాయి. అక్కడ దాకా ఈ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ధర్మపురం గోదావరి ఎన్నో ఏండ్ల కింది కట్టడాలు అవి. ఒక్కొక్క బండనే దాదాపు 1 మీటర్ సైజు ఉన్నది. ఆ కాలంలో ఇక్కడ ఏ టెంపుల్ ఉండునో ఏముండునో మనకి ఇంకా దానికి సంబంధించిన ఆధారాలు అవేవి లేవు. ఎప్పటికప్పుడు ఈ వాచ్ టవర్ నుండి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని గమనిస్తూనే ఉంటారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ కూడా ఈ వాచ్ టవర్ నుండి వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఇందాక దేవుని దగ్గర నుండి వెళ్ళి చిన్న రూట్ లో వచ్చాం. ఇప్పుడు మన వెహికల్స్ కోసం సపరేట్ గా అరేంజ్ చేసిన రోడ్డు నుండి వెళ్తాం. ఈ రూట్ నుండి వెళ్ళి మొత్తం ఈ కార్లు ఇవన్నీ పార్కింగ్ ప్లేస్కి వచ్చినాయి.
హోటల్ హరిత. హరిత డైరెక్ట్ ఘాట్ కి దగ్గర ఉన్నది. హోటల్ హరిత ధర్మపురి తెలంగాణ టూరిజం ఆపరేషన్. ఇక్కడికి వెళ్ళి మనం మన రోడ్డు బాట పడుతుందాం, మళ్ళీ జైత్యాలకి తిరుగుముతాం. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నారు, అందుకని సెకండ్ రూట్ డైరెక్ట్ మంచిర్యాల జైత్యాలకి కలిపే రూట్కి వెళ్తా ఉన్నాం. ఇక్కడ పిహెచ్సి సైడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ట్రాఫిక్ లేకుండా సహా వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాల్లో మెయిన్ రోడ్కి వెళ్తాం. ఘాట్కి వెళ్ళడానికి ఛాన్స్ అనేది. రోడ్డు కూడా ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. రోడ్డు కూడా ఇంకా మనకు హ్యాపీగా 1 at a time వెళ్ళడానికి ఛాన్స్. మండల విద్య మనలకి మెయిన్ రోడ్కి అంటే ఒక 30 seconds డిస్టెన్స్. పక్కనేమో మంచిర్యాలు, మనం జైత్యాల దారి పట్టేద్దాం. రోడ్డు వెడల్పు అయితే కాదు కానీ ఎంత విశాలంగా హాయి ఉన్నది. మన జైత్యాలు కూడా ఇలానే త్వరలో అయిపోతుంది. మాక్సిమం వరకు వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయితే మనంతా హ్యాపీ. ధర్మపురి అంబేద్కర్ చౌక్ ఇక్కడికి వెళ్ళి మనము టెంపుల్ సైడ్ వెళ్తాం. సమాన్ 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 ఎప్పటికప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు. దర్శనాలు అయిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. స్వామి వివేకానంద చౌక్, మైనారిటీ
సుందరీకరణ సంతరించుకుంటారు.